మనం రోజూ అద్దం చూసుకుంటాం కదా, అది మనతో ఒక చిన్న అబద్ధం చెప్తోందని ఎప్పుడైనా అనిపించిందా? అదేనండి, మన ఎడమవైపుని కుడివైపుగా, కుడివైపుని ఎడమవైపుగా చూపిస్తోంది. ఎందుకలా? ఈరోజు ఆ అబద్ధం వెనుకున్న నిజాన్ని బయటపెడదాం. ఇది మనందరికీ అనుభవమే. అద్దం ముందు నిలబడగానే మన ఎడమ చెయ్యి కుడి చెయ్యి అవుతుంది, కుడి చెయ్యి ఎడమ చెయ్యి అవుతుంది. కాని ఒక్క విషయం గమనించారా? మన తల ఎప్పుడూ పైనే ఉంటుంది, కాళ్ళు కిందే ఉంటాయి. పైకి కిందకి ఎందుకు మారదు? విచిత్రంగా ఉంది కదూ? సరే, దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూసేద్దాం. ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా కాంతి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమాధానం అద్దంలో కాదు, అసలు సైన్స్లో ఉంది. అసలు విషయం ఇక్కడే ఉందన్నమాట. అద్దం కాంతిని ఎడమకో కుడికో తిప్పదు. చాలా సింపుల్ లాజిక్. దానిమీద పడిన కాంతిని అది వచ్చిన దారిలోనే నేరుగా వెనక్కి పంపిస్తుంది. అంటే ఇక్కడ జరుగుతున్న మార్పు పక్కలకు కాదు, కేవలం ముందు వెనక మాత్రమే. అంతే. చూసారా ఎంత సింపులో? మన ఎడమ చేయి నుండి వచ్చే లైట్ అద్దంలో ఎడమవైపునుంచే వెనక్కొస్తుంది. అలాగే కుడి చేయి నుండి వచ్చే లైట్ కుడివైపునుంచే. ఫిజికల్గా చూస్తే అద్దం ఏమీ మార్చటం లేదు. ఇప్పుడు ఈ పట్టిక చూడండి. ఎడమవైపున మనమందరం అనుకునే అపోహ ఉంది, అద్దం పక్కలకు తిప్పుతుందని. కాని కుడివైపునున్న అసలు నిజం చూడండి. అద్దం తిప్పేది లోతును, అంటే ఫ్రంట్ టు బ్యాక్ యాక్సెస్ని మాత్రమే. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, మొత్తం విషయం క్లియర్ అయిపోతుంది. సరే, అద్దం పక్కలకు తిప్పుతుంది అనే థియరీలో ఉన్న లోపాన్ని బయటపెట్టే ఒక చిన్న టెస్ట్ చేద్దామా? మనం అద్దం ముందు నిలబడి మన కుడి చెయ్యి పైకి లేపామనుకోండి. అప్పుడు మన ప్రతిబింబం కూడా దాని కుడిచేతునే పైకి లేపుతుంది. అది మనకు ఎడమ చేయిలా కనిపించొచ్చు, కాని ఆ ప్రతిబింబం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే అది దాని కుడిచేతే కదా. అంటే అద్దం పక్కలను మార్చడం లేదు. కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మనం ఏ చెయ్యి లేపినా మన తల పైనే ఉంటుంది, కాళ్ళు కిందే ఉంటాయి. పైకి కిందికి అనే డైరెక్షన్లో ఎలాంటి మార్పూ లేదు. గమనించారా ఈ విషయం? సో ఇక్కడే మన అసలు ప్రశ్న వస్తుంది. అద్దం నిజంగా ఎడమకుడిని తిప్పగలిగితే మరి పైకి కిందికి ఎందుకు తిప్పడం లేదు? ఎందుకంటే ఆ మార్పు చేసేది అద్దం కాదు కాబట్టి. అయితే అసలు దోషి అద్దం కాదు, మన మెదడే. అవును, ఈ ఎడమా కుడి గందరగోళం అంతా మన తలలోనే జరుగుతోంది. ఇదెలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. మనం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసినప్పుడు మన మెదడు దాన్ని మనలా కాకుండా మనకు ఎదురుగా నిలబడిన వేరే వ్యక్తిలా భావిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఎదురుగా ఉన్న వ్యక్తి స్థానంలోకి మనం వెళ్లాలంటే ఏం చేస్తాం? సహజంగానే మనం వాళ్లవైపు తిరుగుతాం కదా. సరిగ్గా అదే. మన మెదడు మానసికంగా చేసే ఆ ఒక్క చిన్న రొటేషన్ వల్లే ఈ ఎడమాకుడి గందరగోళమంతా. అద్దమేమీ చెయ్యట్లేదు, అసలు మ్యాజిక్ అంతా మన బ్రెయిన్లోనే జరుగుతోంది. ఈ ఐడియాకి ఒక పర్ఫెక్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కావాలా? రోడ్డు మీద వెళ్లే అంబ్యులెన్స్ గుర్తొచ్చిందా? దానిమీద ఆ పదం ఎందుకు రివర్స్లో రాస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మనం ముందు చెప్పుకున్న ఫ్రంట్ టు బ్యాక్ రివర్సల్కి సరైన ఉదాహరణ. అద్దం అక్షరాలను పక్కలకు తిప్పదు, వాటి ముందు భాగాన్ని వెనక్కి తిప్పుతుంది. అందుకే తారుమారుగా రాసిన పదం అద్దంలో సరిగ్గా కనిపిస్తుంది. సో మొత్తానికి మనం అర్థం చేసుకున్నదేంటంటే, ఇకపై అద్దాన్ని చూసే పద్ధతిని మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఓకే, ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. 1. అద్దాలు పక్కలను కాదు, లోతును అంటే ఫ్రంట్ బ్యాక్ను తారుమారు చేస్తాయి. 2. మనం చూసే ఎడమకుడి మార్పిడి అనేది పూర్తిగా మన మెదడు సృష్టించిన ఒక ఇల్యూజన్. చివరిగా, ఇది ఫిజిక్స్ ట్రిక్ కాదు, మన పర్సెప్షన్ ఆడే ఒక గేమ్. అందుకే అంటారు కదా, అద్దం మనకు అబద్ధం చెప్పడం లేదు, మన మెదడు ఒక అద్భుతమైన కథకుడు. అది వాస్తవాన్ని మనకు అర్థమయ్యేలా ఒక కథలా మార్చి చెబుతుంది. అంతే. ఒక చిన్న అద్దం విషయంలోనే ఇన్ని విషయాలు దాగి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ చూసే మరిన్ని విషయాలను వాటి నిజ స్వరూపంలో చూడలేకపోతున్నామేమో? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను.